పోరాటగలం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ప్రతినిధి బృందం వెలుగుమట్ల భూదాన్ భూముల నిరాశ్రయులైన పేదలను స్థానిక ఖమ్మం నగర కేంద్రంలో ఉన్న అంబేద్కర్ భవన్ టీటీడీసీ భవనంలో ఉన్న నిరాశ్రయులను పరామర్శించారు. ఇళ్లు కూల్చివేసి పేదలను నిరాశ్రయులను చేసిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కూల్చిన ప్రదేశంలోనే పక్కా గృహాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన పద్మశ్రీ మందకృష్ణ అండగా నిలుస్తారని తెలిపారు. వెలుగుమట్ల భూదాన్ నిర్వాసిత బాధితుల పరామర్శ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, నగర నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగా, తూరుగంటి అంజయ్య మాదిగా, వంగూరి ఆనందరావు మాదిగా, కూరపాటి సునీల్ మాదిగా, కొలికపోగు వెంకటేశ్వరరావు మాదిగా, గాజుల నరసింహారావు మాదిగా, తూరుగంటి రాము, దుడ్డేల సైదులు, తోళ్ల సురేష్, మందా గోపాలరావు, తోళ్ల వెంకన్న, కుక్కల శ్రీను, చిర్రా ఉపేందర్ కొలిగా, పోగు ప్రభు, బుట్టి నాగేశ్వరరావు, సురేపల్లి వెంకటరత్నం, మేకల రాజు, ఉపేందర్, కిరణ్, మధు తదితరులు పాల్గొన్నారు. భూదాన భూముల పేరుతో 145, 149, 150 సర్వే నెంబర్లో ఉన్న 62 ఎకరాల 7 కుంటల భూమిలో 32 ఎకరాలు మీరు గుడిసెలు వేసుకొని ఉంటే మిగతా 30 ఎకరాలు ఏడుంది. మిగతా 30 ఎకరాలు ఏడుంది అనేది ఈ పాలకులు తెలుసా? కానీ ఈ పాలకులు దీన్ని తేల్చకుండా కనీసం 10 ఏళ్ళగా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కరెంట్ ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, ఆర్డబ్ల్యూఎస్ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. అంటే 10 సంవత్సరాలుగా మనని అనేక రకాల ఇబ్బందులు పెడుతూ కనీసం మనకి ఇంటిమేషన్ వేయకుండా అర్ధరాత్రి పసిపిల్లలు నిద్రపోయి జనమంతా మత్తులు ఉన్న క్రమంలో బుల్డోజర్లు పెట్టి వెలుగుమట్ల ఏదైతే సుందరంగా నిర్మించుకున్న గ్రామం ఉందో ఆ గ్రామాన్ని విచ్ఛిన్నం చేసి ఇలా మన పదార్థాలు చేశారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు కూల్చి మన్నే రోడ్ల పాలు చేసిన పాలకులు ఈరోజు మీటింగులు పెట్టి ఈ రోజులు సర్వే చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరో ఎంఆర్ఓలు అందరూ పంపి ఇంటింటికి పంపి వీడు ఆ ఊరు కాదు వాడిది ఊరు కాదని మసిపూసి మారేడుగాయ చేసి 700 మందిలో 10 మందిలో 20 మందిలో అరువులు చూపించి మిగతా మందిని బయటకు నెట్టడానికి ప్లాన్ చేస్తారు. ఇది జరిగే పరిణామం. ఈ పరిణామంలో శత్రువులుగా ఎవరిని చూపించిందంటే మీకు నీళ్లు సౌకర్యం కల్పించి మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లి మీకు ఈ భూమి మీద హక్కు కల్పించవలసిన లీడర్లని ఇవాళ మీకు శత్రువులుగా తయారు చేసి మీ ద్వారా కోట్ల రూపాయలు వాళ్ళు తిన్నారని వాళ్ళని దోషులుగా చిత్రీకరిస్తూ మీలో అనైక్యత తీసుకొచ్చి ఒక 50 మందికి 60 మందికి ఇచ్చి చేతులు దుబ్బుకొని మిమ్మల్ని ఈ నుంచి నెట్టేయడం ప్లాన్ జరుగుతుంది. ఇప్పుడు ఎంఆర్ఓలను పంపి ఇప్పుడు సర్వే చేసే బదులు నీ దగ్గర కరెక్ట్ రిపోర్ట్ ఉంటే ఈ భూముల్లో వీళ్ళు అన్యాయంగా ఉంటున్నారంటే వీళ్ళు అర్హులు కాదంటే నువ్వు ముందే ఒక సర్వే చేసి ఆ సర్వే ప్రకారం నిజమైన అర్హులు ఎవరో తేల్చి ఒక మీటింగ్ అక్కడ పెట్టి ఆ మీటింగ్లో మీ సర్వేలో తేలిన నిజమైన వీళ్ళు అనర్హులు, ప్రభుత్వం ద్వారా కోర్టు ద్వారా నోటీస్ వచ్చింది, మీరు ఇది వేకేట్ చేసి వెళ్ళిపోవాలని ఆనాడు చెప్పవలసింది. కానీ ఆనాడు చెప్పలే. మిమ్మల్ని నిరాశ్రయాలు చేసి ఇప్పుడు సర్వే చేస్తూ మనకి వైరుధ్యాలు సృష్టించి ఏదో 10 మందికి ఇల్లు ఇస్తే ఆ 10 మంది వాళ్ళకి మిత్రులు అవుతారు, 570 మంది శత్రువులు. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళు బాగానే ఉంటారు, మనం కొట్టించుకుంటారు. కాబట్టి ఇది క్షమించరాని న్యాయం. ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది, ఎక్కడైతే కూల్చారో అక్కడే పక్కా ఇల్లు కట్టించేవారు. ఎక్కడైతే మా నివాసం ఉంటున్న నివాస స్థలాలని మా రేకుల షెడ్లు మా డాబాలను కూల్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. అందులో ఉన్న ఎస్సీ ఎస్టీలకు గవర్నమెంట్ ప్రకారం వాళ్ళు ఇల్లు కూల్చడం, వాళ్ళని నిరాశ్రయాలు చేయడం నేరం కాబట్టి కూల్చిన ప్రతి అధికారిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది. అప్పుడు తప్ప దీనికి పరిష్కార మార్గం లేదు. కాబట్టి ఈ డిమాండ్ల మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు ఇల్లు రావటానికి
కృష్ణమాదే గారు కూడా హైదరాబాద్లో మాట్లాడుతున్న అన్న కూడా ఒకరోజు వస్తారు. రాష్ట్రంలో చాలా దుర్భాణీయమైన పరిస్థితి జరుగుతుంది. ఇక్కడ ఉన్న మంత్రులు, 3 మంత్రులు ఇక్కడ భూదాన భూముల్లో ఎవరో దానం చేసిన భూముల్లో నివాసం ఉంటుంటే మన నిరాశ్రయాలు చేశారు. బయట పక్కన ఉన్న కోదాడలో నిరాశ్రయులైన ఒక మాదిగ యువకుడిని అక్రమ కేసులో నిర్బంధించి లాకప్లో చంపారు. కుమిర్ అనే గ్రామంలో 2 నెలల ఒక పాపని ముఖ్యమంత్రి నివాసంలో అక్కడ చంపారు. ఇక్కడ కోదాడలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన పద్మావతమ్మ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు అక్కడ లాకౌట్ డెత్తులు చంపారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఉండటానికి ఇల్లు లేకుండా చేస్తున్నారు. మనం జీవించడానికి హక్కులు కూడా కాలు రాస్తూ మన ధన మాన ప్రాణాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటపడుతుంది. కాబట్టి ఓటు అనే ఒక ఆయుధాన్ని మనం సక్రమైన పద్ధతుల్లో వినియోగించుకోకపోవటం వలన మన ఓటు ద్వారా అధికారంలోకి వచ్చిన వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి కోట్లు సంపాదించుకొని మనం ఇచ్చిన ఆయుధాన్ని మన మీదనే ప్రయోగిస్తూ మన నిరాశ్రయాలు చేస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ అనే మహానుభావుడు ఇవాళ లేకపోయినా కూడా ఆయన పేరుతో ఉన్న భవనంలోనే మనం నివసిస్తున్నాం. ఆయన ఒక మాట చెప్పాడు, ఓ నా పేద ప్రజలారా, నా సామాన్య వర్గాల ప్రజలారా, ఈ దేశంలో పేద వర్గాలకు ఓటు అనే హక్కు లేకుండా చేశారు. గాంధీ ఓటు హక్కే వద్దన్నాడు, కానీ ఓటు హక్కు కావాలని బ్రిటిష్ మీద పోరాటం చేసి నేను మీ అందరికీ ఓటు హక్కు కల్పించాను. ఆ ఓటు హక్కును ఉపయోగించుకొని మీ జీవితాలు బాగు చేసుకోమని చెప్తే ఆయన చెప్పిన దాన్ని మర్చిపోయాం. మన ఓటుని మనవాడని, వందిస్తుండని, వేస్తుండని మనం ఓటేస్తే ఈయన కొనుక్కున్నాడు, ఆడపోయి అమ్ముకుంటూ మన కాబట్టి ఇప్పుడైనా మీరు అంబేద్కర్ని స్మరించుకోవాలా. ఈ భవనంలో ఉన్నప్పుడు అంబేద్కర్ మాటలు గుర్తు చేసుకోవాలా. అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాన్ని పాటించండి. మీకు జరిగిన అన్యాయం కోసం సమాజం మొత్తం కూడా అండగా ఉంది. కానీ ఇలా రాజకీయ పార్టీలు కూడా, చాలా పార్టీలు కూడా 2-4 దూరంతో ప్రవర్తిస్తున్నాయి. ఒకనాడు ఈ భూమిలో మిమ్మల్ని నిరాశ్రయాలు చేయాలని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మన కోసం ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. రాజకీయ పార్టీలందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీ రాజకీయాలు ఉంటే మా పేద వర్గాల మీద చూపకండి, మా కొట్టగొట్టకండి. మీరు కొట్టుకోండి, మీరు సంపాదించుకోండి. మా జోలికి రావద్దు. మా జోలికి వస్తే ఎవరినైనా కూడా భూస్థాపితం చేసే దమ్ము మాకు అంబేద్కర్ ఇచ్చాడు. దాని ద్వారా మీకు బుద్ధి చెప్తామని హెచ్చరిక చేస్తూ మీరందరూ ఐక్యంగా ఉండి మీరు ఎక్కడైతే ఆశ్రమం కోల్పోయారో అక్కడే నివాసం ఉండటానికి అందరూ సహకరిస్తాం. కాబట్టి మీరు అనైక్యత గురి కాకుండా ఐక్యంగా ఉండి ఆ ఇల్లు సాధించే వరకు కృష్ణమాదే గారి నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ మీ అందరికి అండగా ఉంటుందని మీకు భరోసా కల్పిస్తుంది. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులైనటువంటి మీ అందరికీ మందా కృష్ణమాదే గారి పక్షాన, ఖమ్మం జిల్లా ఎంఆర్పీఎస్ పక్షాన సామాజిక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలకు ఏదో చేస్తూ ఉన్నాం, అది ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజలకు దగ్గరగా వెళ్తున్న ప్రభుత్వం అని చెప్పేసి ఒక తెలియనటువంటి మైకంలో అణగారిన వర్గాల ప్రజల్లో, పేద వర్గాల ప్రజల్లో మరి ఈ విధంగా రోడ్డుకు వచ్చే విధంగా చేయడం అనేది చాలా దారుణం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీరు నిజంగా ఆ భూముల మీద నిజమైన విచారణ జరిపి వాస్తవాలను విచారించి అసలు ఏంటి అనే దాని మీద పూర్తి వివరణ ఇచ్చి ఒక నోటీసు రూపంలోనో ఏదో రూపంలోనో ఒక సమాచారాన్ని ఇచ్చి ఇల్లు కూర్చుంటే బాగుండేది. మీరు మదవెక్కినటువంటి మరి మహంకారంతో, మీరు మీ దగ్గర అధికార బలం ఉందనేటువంటి మహంకారంతో మరి పేద విలువలను కూర్చడం అనేది చాలా దారుణం అని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా ఈ సమావేశంలో హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఎంఆర్పీఎస్ అనగా చెప్పినట్టు ఏమేమి డిమాండ్లు అయితే ఉన్నాయో ఆ డిమాండ్లకు ప్రభుత్వం ఖచ్చితంగా తలొగ్గి ఆ పేద వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాపాలన పేరుతో, ప్రజాప్రభుత్వం పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక అరాచకాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రీకారం చుడుతూ ఉన్నది. నిజంగా ఎన్నడూ లేని విధంగా అతి భయంకరంగా పేద వర్గాల మీద, దళిత వర్గాల మీద, మరి నిరసరాయుల మీద దాడులు చేయడానికి ప్రభుత్వం కక్కలు కట్టుకున్నట్టుగా మాకు కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఖమ్మంలో జరిగినటువంటి వెలుగుమట్ల మరి భూదానికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ మందా కృష్ణమాదే గారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మా కమిటీల నిర్ణయాలు కావచ్చు, ఆ నిర్ణయాలు కట్టుబడి ఖచ్చితంగా ముందు
ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై మాదిగా, జై మండలి. ఏమైనా డిమాండ్స్ భూదాన్ నిరాశ్రయులకు వివిధ జిల్లాల నుంచి ఇక్కడ అంబేద్కర్ భవన్లో ఉంటున్నటువంటి నిరాశ్రయులైన అక్కలకు అన్నలకు ముందుగా మందకృష్ణ మాది గారి తరఫున ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాం. గత 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో ఖమ్మం సిటీ కేంద్రంలో 15వ డివిజన్లో వెలుగుమట్లనే ఒక గ్రామంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు పేద ప్రజలు ఉండొద్దని ఒక చిన్న సాగుతోటి కుంటి సాగుతోటి ఈ దొరల ప్రభుత్వం నా దళిత బలైన వర్గాలనే ఒక చీకటి రోజుగా ఈ నెల 23వ తారీఖున తెల్లవారుజామున ఒక 3 గంటల నుంచే పక్కా ప్లాన్ తోటి ఈ రాష్ట్రంలో 3 జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని, అన్ని రకాల పోలీసు యంత్రాంగాన్ని, అదేవిధంగా మున్సిపాలిటీ వ్యవస్థని, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థని ఒక పక్కా ప్రణాళికతో టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 ఒక 10 ఇండ్లకి ఒక 15 మంది అధికారులు చొప్పున ఒకళ్ళ విషయాల్ని ఒకరికి చెప్పకుండా పక్కా ప్రణాళిక పద్ధతితోటి మిమ్మల్ని అకారణంగా బుల్డోజర్ వ్యవస్థను తీసుకొచ్చి కుప్పగూల్చిన పరిస్థితి మనం తెల్లారుజామున 23వ తారీఖు నుంచే చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. దాన్ని చూస్తున్న ఎంఆర్పిఎస్ జాతీయ రాష్ట్ర కమిటీలో వెంటనే జిల్లా కమిటీకి సమాచారం ఇచ్చి అక్కడికి వచ్చాం. కనీసానికి మీడియా వ్యవస్థ కూడా మా ఎంఆర్పిఎస్ని నాయకుల్ని, మన పేద వర్గాల కోసం ఫైట్ చేసే నాయకుల్ని చిత్రీకరించలేదు. ఇక్కడ అంబేద్కర్ భవన్కి మేము వచ్చాం, టీడీడీజీ భవన్కి వచ్చాం, నిరాశ్రయులతో మాట్లాడాం. కనీసానికి ఈరోజు కూడా మీడియా కూడా అగ్రవర్ణాల చేతిలో ఉన్నది. వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నించే నాయకుల్ని మీడియా ముందు, ప్రజల ముందు పెట్టే పరిస్థితి కనపడతలేదు. ఏది ఏమైనా నా ఎస్సీ ఎస్టీ బీసీ భూదాన నిర్వాసితుల బాధితులారా, ఈ భారతదేశంలో ప్రశ్నించే తత్వం ఒక పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఎంఆర్పిఎస్కే ఉన్నది. అది మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ పేదవాడికి అన్యాయం జరిగినా ఈ భారతదేశంలో ప్రశ్నించే తత్వం ఒక్క మందకృష్ణ మాది గారే. మీరు 33 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇది కూల్చడం ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసింది. మీరు ముందస్తుగానే ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇక్కడ మహిళలు ఉన్నారు, ఎన్నో 10 సంవత్సరాల నుంచి నీళ్లు లేక, నిప్పులు లేక, కరెంట్ లేక, అక్కడ మనకి జైళ్ళు కుట్టినా, పాములు కరిచినా అక్కడ 10 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు. కానీ మీకు 10 సంవత్సరాల నుంచి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మీరు కూల్చడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రోజు కూడా కొంత కూల్చారు. అది మీరు ఇక్కడ చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే. కానీ ఎటువంటి నోటీసులు లేకుండా మీరు 23వ తారీఖు నుంచి అర్ధాంతరంగా కూల్చివేశారు. కనీసానికి చెప్పలేదు. ఎంతోమంది పరీక్ష రాసే విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ పుస్తకాలు ఆగమైపోయినాయి, వాళ్ళ ల్యాప్టాప్లు ఆగమైపోయినాయి, వాళ్ళ వ్యవస్థ అంతా ఖరాబ్ అయిపోయింది. కనీసానికి వాళ్ళ మొరబెట్టుకున్నా కానీ మొత్తం కూడా నేలమట్టం చేసిన చరిత్ర అక్కడ ప్రభుత్వానికి ఉన్నది, అధికారులు ఉన్నది. ఇక్కడ మేము ఎంఆర్పిఎస్ ఎంఎస్పీగా మా నాయకత్వం చెప్పినట్లు, కృష్ణమాది గారు చెప్పినట్లు ప్రధానంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. పేద వర్గాల పక్షాన మీరు తక్షణమే ఎక్కడైతే మన భూదాన భూముల్లో 10 సంవత్సరాలుగా అక్కడ ఇండ్లు వేసుకొని నిర్వాసితులు ఇక్కడ అంబేద్కర్ భవన్లో ఇక్కడ ఉంటున్నారు, వెంటనే మీకు చిత్తశుద్ధి ఉంటే అక్కడనే మీ ప్రభుత్వం అక్కడికి వచ్చి 100 గజాల స్థలమిచ్చి అక్కడ ఇందిరమ్మ పరిపాలన రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు కట్టి మీరు ఆ ఇందిరమ్మ పేరే పెట్టండి, అక్కడనే కట్టాలి. అది ప్రధాన డిమాండ్ ఎంఆర్పిఎస్గా. రెండోది, మీరు ఏదైతే వీళ్ళు 10 సంవత్సరాలుగా ఇంటికాడ అమ్ముకొని, కాయకష్టం చేసుకొని, పొలాలు అమ్ముకొని, కుస్తీలు అమ్ముకొని మీరు ఏదైతే రేకుల షెడ్లు ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారో అది అర్ధాంతరంగా నేలమట్టం చేశారు. వెంటనే నష్టపరిహారం చెల్లించాలా ప్రభుత్వం. మీరేదో కట్టి తుడుపుతారే కాదు, వెంటనే ఏం చేయాలా? మీరు నష్టపరిహారం చెల్లించారా? అక్కడైతే ఏదైతే అత్యంత పేద వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళ ఇంటిని ముట్టుకున్న చట్టంలో ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తూ ఉంటుంది. వెంటనే ప్రభుత్వ అధికారులు అయితేమి, అక్కడే పోలీస్ యంత్రాంగం అయితేమి, ఎవరైతే నా ఎస్సీ ఎస్టీ పేద వర్గాల ఇల్లు ముట్టుకున్నారో
వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వాళ్ళ మీద వెంటనే కేసులు నమోదు చేయాలా, వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఇంటి నిర్మాణాలు చేపట్టాలా. అంతేగాని మీరు జల్లెడబట్టి మీరు వాళ్ళకి అది ఉన్నది, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకి ఇందిరామీన్లు ఉన్నాయి, వాళ్ళకి భూములు ఉన్నాయి, వాళ్ళకి వగైరా వగైరా ఉన్నాయి అనేది మీరు కుంటి సాకులు చెప్పడం కాదు. 723 మంది నిర్వాసితులు ఒక అన్నదమ్ముల లెక్క, ఒక బిడ్డలు, పేద వర్గాలు ఖమ్మం పట్టణానికి వచ్చి వాళ్ళు కడో ఇండ్లల్లో పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళు అరటి పనులు అమ్ముకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా రకరకాల చట్టాలు ఏరుకొని బతుకుతూ ఉన్నారు. వెంటనే సాయంత్రానికి అక్కడ ఊరుకాడికి వెళ్తూ ఉన్నారు. వెంటనే మీరు ఏం చేయాలా, ఇక్కడ విభజన లేకుండా, మీరు జల్లెడ పట్టకుండా, మీరు ఏం చేయకుండా ఆ 723 మంది నిర్వాసిత బాధితులకు వెంటనే అక్కడనే 100 గజాల చొప్పున ఇవ్వాలని మేము ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తామన్నది మందకృష్ణ మాది గారి పక్షాన, ఈ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఇట్లా జరగకుండా మీ విధానం మీరు చేస్తే భవిష్యత్తు ఉద్యమాలకి అదే వెలుగుమట్ల కాబోతా ఉన్నది. భవిష్యత్తు ఉద్యమాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ పక్షాన అదే వెలుగుమట్ల భూ నిర్వాసితుల ఉద్యమంగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము భవిష్యత్తు ఉద్యమానికి పిలుపునిస్తాం. ఇది వెంటనే మీరు రాజకీయాలకు పోకుండా, మీరు వివక్షతకు పోకుండా మా పేద వర్గాల బిడ్డలు ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం, వాళ్ళందరికీ వెంటనే ఇచ్చి మీరు వీళ్ళందరినీ కూడా మీరు అక్కడికి పంపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై మాదిగా, జై మావజన్, జై అంబేద్కర్. మందకృష్ణ మాదిగ గారి పక్షాన, అదేవిధంగా మహాజనుల పక్షాన, పేద వర్గాల పక్షాన మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడున్న ఎవరైతే ఖాళీ చేయించారో ఈ ప్రభుత్వ భూముల నుంచి, ప్రభుత్వ భూమి కాదు భూదాన భూముల నుంచి మేము ఒకటే అంటున్నాం ఎంఆర్పిఎస్గా, ఇప్పుడున్న మంత్రి గారు కానీ, ఇద్దరు మంత్రులు కానీ, పక్కనున్న బట్టి విక్రమార్క గారు కానీ, వీళ్ళందరికీ ఈ 10 సంవత్సరాల రాజకీయ అనుభవం కాదు, దాదాపు 30-40 సంవత్సరాల రాజకీయ అనుభవాలు ఉన్నాయి. వీళ్ళందరికీ తెలుసు ఆ కలెక్టర్ ఆఫీస్ అమ్మటి ఎంత భూములు ఉన్నది, ఏంది, ఎట్లా అయింది అనేది తెలిసి ఒక మంత్రి గారు అంటాడు డైరెక్ట్, శ్రీనివాసరెడ్డి గారే, నాకు తెలవదు ఆ ఇండ్లు కూర్చేది అంటాడు. ఇది ఎట్లా సాధ్యం? తెలవదు అంటానికి లేదు కదా. ఏం అమాయకత్వంగా, అంత అమాయకత్వంగా ఎట్లా మాట్లాడతారు? అది కరెక్ట్ కాదు. మంత్రి గారికి, ప్రభుత్వానికి, యంత్రాంగానికి, మున్సిపాలిటీ వ్యవస్థకి వీళ్ళందరిని ఆర్డర్ చేసి ఒక ప్లాన్ ప్రకారం అక్కడ బుల్డోజర్ తీసుకొచ్చి, జేసీబీలు తీసుకొచ్చి పక్కాగా నోటీసులు ఇవ్వకుండా ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి వీళ్ళని నిరాశ్రయాలు చేసి అన్నోళ్ళు మాట్లాడినట్టు ఏదో తూతూ మంత్రంగా మీకు ఈ అర్హులైన వాళ్ళు ఎంతమంది తేలారు ఇది అని చెప్పడానికి మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ ఎంఆర్పిఎస్గా ఇక్కడ మేము వచ్చినాం అంటే, కృష్ణ మాదిగ గారు ఆదేశించిండు అంటే ఇది భవిష్యత్ కార్యాచరణ చాలా ఉన్నది. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా, ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణే కాదు, అన్ని విధాలుగా పేద వర్గాలకి ఏమేమి చెందాలనో, ఎట్లా ఉండాలనో ఒకటి ప్రణాళిక ప్రకారమే కృష్ణ మాదిగ గారు ఆలోచించి మమ్మల్ని ఇక్కడ తోలిండు. దయచేసి మేము ఒకటే అంటున్నాం, 32 ఎకరాలు, 62 ఎకరాల భూమి ఎటుపోయింది, 30 ఎకరాల భూమి ఎటుపోయింది. ఈ 30 ఎకరాల భూములు ఉన్నట్టుని ఎట్ట ఖాళీ చేస్తారు? ఒకవేళ భూదానం కింద ఇచ్చిన భూములు కాబట్టి ఇవి, దానం ఇచ్చిన భూములను నువ్వు పేదలకు ఇవ్వటానికి ఇబ్బంది ఏముంది? అసలే దానం ఇచ్చారు కదా. ఇప్పుడు ప్రభుత్వానికి కేటాయించి మీరు ప్రభుత్వం ఉపయోగించుకోండి అని ఆనాడు ఆ పెద్దలు ఇయ్యలేదు, దానం చేసిన వాళ్ళు. ఈ భూదాన భూమిని ఎందుకు ఇచ్చారు? పేద వర్గాల ప్రజలు ఉంటే వాళ్ళకి ఇయ్యండి అని ఇచ్చారు. తప్పు ఎవరి దగ్గర ఉంది? పేద వర్గాలకి ఇవ్వకుండా 100 సంవత్సరాల నుంచి ఆ భూమిని ఎందుకు ఉంచారు అక్కడ? 100 సంవత్సరాల నుంచి ఆ భూమి ఎందుకు ఉన్నది అక్కడ? ఇంతవరకు పేదలకు ఎందుకు ఇవ్వలేదు? పేదలు చాడ భూమిలా ఇంత గుడిచేసుకుంటే ఇంత కంట్లు వారవకుండా అయ్యాల భూముల రేట్లు పెరిగినాయి, కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, ఇంకొకటి వస్తుంది అని ఇవాళ నిలవ నీళ్ళు లేకుండా పిల్లలు అలోలు వచ్చినని మేము వాట్సాప్ వీడియోలు చూసినాం. పిల్లలు, చిన్న పిల్లలు, 4 ఆడపిల్లలు ఆ బిస్కెట్లో ఏర్పొచ్చుకొని ఆడ తింటాను చెత్త కుప్పల మధ్యన. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ దుస్థితి రావడానికి ఈ పేద వర్గాలు ఓట్లెత్తనే మీరు గెలిచింది. ఈ ఓట్లేసి గెలిచిన ఈ పేద ప్రజల్ని భక్షించడానికి మీరు తయారయ్యారా, రక్షించడానికి తయారయ్యారా? ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆటతో పోయేది కాదు, మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే
మనం ఎవరిని అందలాలకి కూర్చోబెడతాను. దీనికి అంతటికి కర్మ రావడానికి కారణాలు ఏంది, వీటన్నిటిని మనం భవిష్యత్తులో ఆలోచించుకోవాలా. అన్నోళ్ళు దానికి చెప్పినారు, ఎవరైతే ఆ పేదల కోసం ఆశ్రయం కోసం అంతో ఇంతో పావులో బేడో ఖర్చు పెట్టి కరెంటు తెచ్చి లేకపోతే ఇంకోటి చేసారో వాళ్ళనే శత్రువులను చూపించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మేమంతా మంచి చేస్తాం అంటే మంచి చేస్తే ఉయ్యాల, పేదలకు ఇచ్చేసేయాలి, వాటిని వదులుకోవాలి. వాటి మీద మీకేం అజమాయిషి ఉంది? మీకు లేదు కదా, మీకు ఒప్ప చెప్పలేదు కదా. దయచేసి ఇట్లాంటి ప్రయత్నాలన్నింటినీ మనం పసిగట్టి రేపు జరగాల్సిన కార్యక్రమాలకి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు తీసుకొని నిర్ణయాలకి మనం అందరం కలిసికట్టుగా పయనించి అందరినీ మనతో కలిసి వచ్చే ఎవరైతే మనకు సాయం చేస్తారో, ఇప్పుడు ఎవరైతే మనకు అన్యాయం జరుగుతుందని అన్ని వర్గాలు ఎవరైతే ఏ పార్టీలు అయితే మాట్లాడుతున్నాయో చివరికంటూ నిలబడాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. వాళ్ళను కూడా అదే రకంగా గతంలో కూడా ఇదే ప్రభుత్వం ఇదే భూముల్లో కోల్చడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఇక్కడ వచ్చి ముసలిగా నీరు గారుతుంది. అట్లాంటి ప్రయత్నాలు కూడా తిప్పికొట్టే విధంగా మనం ఉండాలా. రెండోది, ఎంఆర్పిఎస్ అంటే ఆసామాసి విషయం కాదు. ఎందుకంటే ఇంకొక సగర్వంగా చెప్తున్నాం, ఇక్కడ పేద వర్గాల కోసం గుండె జబ్బుల విషయంలో ఆరోగ్యశ్రీ కార్డు సాధించింది ఎంఆర్పిఎస్. ఆకలికి యాత్ర చేసి బియ్యం కోట సాధించండి మందకృష్ణ మాదిగ గారు. వృద్ధుల వితంతులకు పింఛన్లు పెరగాలని కొట్లాడండు. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నాలు తెలంగాణలో జరుగుతున్నాయి, ఆంధ్రాలో అమలైంది. ఇట్లా ఎన్నో పథకాలు సాధించండి కృష్ణ మాదిగ గారు. మహిళల చట్టాలు అమలు కావాలి పకడ్బందీగా. అగ్రకులాల పిల్లలు చనిపోతే ఒక న్యాయం, అనగారిన కులాల పిల్లలు చనిపోతే ఒక న్యాయం అని ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు కొట్లాడితే ప్రత్యేక చట్టాలు వచ్చినాయి, అందరికి శిక్షలు పడుతున్నాయి. ఆ ముస్లింలకు అండగా నిలబడితే ఎంఆర్పిఎస్ గుజరాత్లో ఊసకోత వచ్చినప్పుడు అట్నే ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడు. ఇట్లా పేద వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ రకంగా ఏ రూపంలో ప్రమాదం వచ్చినా సరే ఎంఆర్పిఎస్ ఈ రాష్ట్రంలో దేశంలో అండగా ఉంటుంది. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ఇలా మీ దగ్గరికి మిమ్మల్ని పరామర్శించడానికి, మీ స్థితిగతులను తెలుసుకొని భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా, దీన్ని ఎట్లా ముందుకు నడిపించాలనే ఆలోచనతోనే ఇక్కడికి రావటం జరిగింది. ఆషామాషికి రాలేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.